యాషస్ సిరీస్ ప్రారంభానికి సుమారు 100 రోజుల ముందే ఇరు జట్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రతిష్టాత్మక ఈ సిరీస్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ప్రపంచ క్రికెట్లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో అదే రేంజ్లో ఈ సిరీస్కు కూడా ఆదరణ ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండు జట్లు కూడా ఈ సిరీస్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. అయితే ఇరు జట్ల మాజీలు కూడా ఈ సిరీస్పై ఫోకస్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే మాటల యుద్ధాలు కూడా జరుగుతుంటాయి. ఈసారి కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. నవంబర్ 21 నుంచి ఆస్ట్రేలియా వేదికగా ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. అందుకు సుమారు ఇంకా 3 నెలలకు పైగా టైం ఉంది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ గ్లెన్ మెకాగ్రత్ సిరీస్ ఎలా ఉండబోతోందో అంచనా వేశాడు. ఈ సిరీస్లో తమ జట్టే విజయం సాధిస్తుందని, క్లీన్ స్వీప్ చేస్తుందని జోస్యం చెప్పాడు. ఇది తప్ప వేరే ఫలితం కనిపించడం లేదన్నాడు. ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హెజిల్వుడ్, నాథన్ లైన్ సొంత గడ్డపై సత్తా చాటేందుకు రెడీగా ఉన్నారని, వారిని ఎదుర్కోవడం ఇంగ్లాండ్ బ్యాటర్లకు చాలా కష్టమని మెక్గ్రాత్ వ్యాఖ్యానించాడు. ఇటీవల సొంత గడ్డపై భారత్తో సిరీస్ను ఇంగ్లాండ్ 2-2తో సమం చేసుకున్న తర్వాత అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. దీనిపై ఇంగ్లాండ్ మాజీ పేసర్ స్టూవర్ట్ బ్రాడ్ స్పందించాడు. ఇది ఇంకా ఆగస్టే, కనీసం తాము అక్కడికి అడుగుపెట్టే వరకైనా ఆగు గ్లెన్ మెక్గ్రాత్ అని కౌంటర్ ఇచ్చాడు. ఇటీవల కాలంలో యాషెస్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. 2015 నుంచి యాషెస్ సిరీస్ను ఇంగ్లాండ్ గెలవలేదు. మరీ ముఖ్యంగా 2 దశాబ్దాలుగా ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ గెలవలేదు.